కులంలో పుట్టింది నేను బ్రాహ్మణుడిలా ఇలా జంజం వేసుకోవడం ధర్మం కాకపోవచ్చు, తప్పే కావచ్చు. కానీ తప్పటం లేదు. మా అమ్మను బ్రతికించుకోవడం కోసం వేరే దారిలోకి పని చేస్తున్నాను. నన్ను క్షమించు. ఇది ఏ సైడ్ వేసుకోవాలి? లెఫ్టా రైటా? లెఫ్టే కాదు, రైటే. అది కాదు. ఓ లెఫ్ట్ ఫ్రంటే. కరెక్ట్. గణనాథ్, నీ డైరెక్షన్లో నేను క్యాస్ట్ మార్చుకున్నాను. దీనివల్ల నాకు ఇతరులకు ఏ ఇబ్బంది కలగకుండా చూడు. పిలిచారా స్వామి? ఏదైనా సైషనా? ఎక్కడా? జడ్జి వేసుకోగానే టాస్క్ ఫోర్స్ వాళ్ళగా దిగిపోయారు. నా వేషం వీడు పసిగట్టేశారేమో. నేనయ్యా రమ్మంటోంది. ఏమిటి సార్? వైదికానికి వెళ్తున్నాం, వస్తావా? వైదికమా అంటే మలయాళం సినిమానా? నువ్వు అసలు బ్రాహ్మణుడా కాదా? ఎందుకు పక్క బ్రాహ్మణ్. కావాలని జడ్జి చూసుకోలే. ఇప్పుడే ఫ్రెష్ గా ఎప్పుడు ఫ్రెష్ గా వేసుకున్నాం. సరేలే, పరమేశ్వర శాస్త్రి గారింటికి పూజగా వెళ్తున్నాం, వస్తావా? పూజిక? నాకు మంత్రాలు రావండి. ఐఎమ్ గ్రాడ్యుయేట్ బ్రాహ్మణ్. నువ్వేమి మంత్రాలు చదవక్కర్లా. లాస్ట్ లో స్వాహ అంటే చాలు. లాస్ట్ లో ఏం కర్మ? ఫస్ట్ లోనే అంటాను. ఫస్ట్ లో అంటే అర్థం మారిపోతుంది, లాస్ట్ లోనే అనాలి. ఓ 50 రూపాయలు ఇస్తాం. స్వాహ చెప్తే 50 రూపాయలు ఇస్తారా? ఎన్నిసార్లు చెప్తే అన్ని 50 ఇస్తారా? ప్రతి స్వాహాకి 50 ఇస్తే మేము స్వాహా అయిపోతాం. నువ్వు ఎన్నిసార్లు అమ్మా? ఒక్క 50 ఇస్తాం. అయితే ఓ 5 అడ్వాన్స్ ఇవ్వండి. ఆకలిస్తుంది, 2 ఇడ్లీ తినేసి వస్తాను. పూజ పూర్తయ్యే వరకు నిష్టగా ఉండాలి. పచ్చి గంగ కూడా ముట్టుకోకూడదు. ఇదిగో అది దేవుడు మాల, ఎవరు తప్పకుండా పైన వెయ్యి. గద్ద కాదయ్యా, గరుత్మంతుడు. మాకు తెలుసు విష్ణుమూర్తి గారి వాహనం అని. గుమ్మంలోకి అడుగు పెట్టానో లేదు, విష్ణుమూర్తి గారు తన డ్రైవర్ చేత నాకు వైకుంఠమాల వేయించారు. ఇక అంతా శుభమే. ఇంకోటి అవతార పురుషుడు దిగొచ్చాడని వైకుంఠం నుంచి మాల పంపించారు. అది వైకుంఠమాల కాదయ్యా, పారిపోయిన మాల. ఎవరో పైన పడేసి ఉంటారు, గాలికి ఎగురొచ్చి నీ మెళ్ళలో పడింది. మరి అదే మన కాస్ట్ కుళ్ళు అంటే. కుళ్ళు కాదయ్యా, నిజం. ఈ మాల వేసింది అదిగో ఆ పిల్ల. పౌరోహిత్యానికి వస్తే స్వయంవరం జరిగింది. ఎందుకైనా మంచిది, చుడికా లోపల పెట్టు. కానివయ్యా, భోజనాల్లోనే కాదు పనిలో కూడా వేగం ఉండాలి. త్వరగా కానీ ఆలస్యం అయిపోయింది. అది పరమేశ్వర శాస్త్రి గారి పీట. అక్కడ కూర్చుంటాయేమిటి? ఖాళీగా ఉంది కదా అని గురించవులే. వెళ్ళి పంచపాత్ర పట్టాపో. వీడెవరయ్యా హనుమంతుడు టైపు? అవును, పంచపాత్ర అంటే ఏంటి? పంచ అంటే పంచ, పాత్ర అంటే గిన్నె. కరెక్ట్. పంచపాత్ర. ఓరిత్రాష్ట్రుడా, నేను అడిగింది పంచే పాత్ర కాదు, పంచపాత్ర. ఓహో, పంచపాత్ర. పంచపాత్ర కాదంటే ఏంటి? మరి ఏముంటుంది? పంచ అంటే 5, పాత్ర అంటే గిన్నె. 5 గిన్నె. ఓ 5 గిన్నెల కూరల గుర్తు ఉంటుంది. ఏమండి ఏమండి? గుత్తి, కూరల గుత్తి. కూరల గుత్త? ఎస్, 5 విజిల్స్ పంచపాత్ర. మీకు కావాల్సింది కూరల గుత్త, పంచపాత్ర? అయితే 2 వేరువేరా. పంచపాత్ర. ఇదేంటి చేతులు చాటు కోసం చెప్పినట్టు ఇలా చెప్పారు? మీరే చేతులు పెడతారో తెలియక పంచపాత్ర అంటే ఏదో అనుకున్నాను. ఇది మన పంచపాత్ర. చూసారా ఎంత కరెక్ట్ గా తెచ్చేశాను? ఏదో సంజీవని పర్వతం తెచ్చినట్టు దానికి ఎంత పోజెందుకు? వెళ్ళి ధూపహారతి పట్ల. ధూపహారతి పట్ల. ఒక్కన్నం గడిచినవుతాను. మళ్ళీ ఫిట్టింగ్ పెట్టాడే. ఏమిటి సనుకుంటున్నావు? ఏమి లేదు. ఏమన్నారు? వీడికి బ్రహ్మశివుడు కూడా ఉన్నట్టుంది. ఇదిగో, నాకు బ్రహ్మచవుడు, విష్ణు చెవుడు, శివుడు చెవుడు ఏమీ లేదు. మరి లేకపోతే ధూపహారతి అంటే తెలీదు? ఎందుకు తెలీదు? మేము బ్యాంబర్లవే. తెస్తాను. ఏమండే ఏమండే? మళ్ళీ ఏంటి? రాను రాను మన బ్రాహ్మణులు కల్చర్, ఆచారాలు, సంప్రదాయం వంట కల్పిస్తున్నారండి. ధూపార్తి లేకుండా హోమం మొదలెట్టాడు పెద్ద ఆయన. నేను చెప్పేదాకా ధూపార్తి కావాలని తెలియదట. ఇప్పుడు మీకు ధూపార్తి కావాలి అంతే కదా? అంతే. ఇది మన ధూపార్తి. వెళ్ళి గోమయం మాట. ఏమాయం? గోమయం అంటే ఏమాయం అంటావేంటి? గోమయం గోమయం గోమయం. అలాగే అలాగే అలాగే. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఏంటి?
సారీ ఫర్ ఇంటరప్షన్. గోమయం ఇస్తారా? అది కూడా నేనే ఇవ్వాలా? అన్నీ మీరే ఇచ్చారు, అది కూడా మీ చేతులు ఇస్తే. ఇదిగో మీరు పూర్తిగా మాట్లాడుతున్నారు. పెరట్లో లక్ష్మి దగ్గర ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోండి. ఇదేంటి ఎంత కోపం వచ్చింది వీడికి? గోమయం అంటే ఏదైనా కాస్ట్లీ వస్తువు. లక్ష్మి, ఇదిగో లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా? దేనికి? మీ దగ్గర గోమయం ఉందని చెప్పారు, పూజకి కావాలి, ఇస్తావా? గోమయం నా దగ్గర ఎందుకుంటాది? మరి లక్ష్మి దగ్గర ఉంటుందని చెప్పారు. లక్ష్మి అంటే ఆవు పేరు. అదే అవును, అక్కడ ఉంది, వెళ్ళి ఎత్తుకోండి. ఎత్తుకోవాలి? ఆవుని ఇలా ఎత్తుకోవడం? ఆవు కాదు, పేడ. గోమయం అంటే పేడ? అవును. పేడకు అంత గొప్ప పేరుందా? ఏ నీకు తెలవదా? మాకేం తెలీదు. ఏంటి వేషం? ఆకలికి తట్టుకోలేక మీ దగ్గరికి వద్దామని ఈ వేషం వేశాను. దారిలో పురోహితులు కనిపించి స్వాహా చెప్పి 50 రూపాయలు ఇస్తామన్నారు. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దే. వదిలే, నేను సేమ్ పాయింట్కి వస్తున్నాను. నా విషయం కూడా ఎవరికి చెప్పకే. మీరు బ్రాహ్మణులు కదా? బ్రాహ్మణమే, కాకపోతే ఈ హౌస్ ఓనర్ పరమేశ్వర శాస్త్రి ఉన్నాడు చూసావు, చండ శాసనుడు. ఈ అగ్రహారానికి లీడర్. గల్ఫ్ లో సద్దాం హుసేన్ ఎంత పవర్ఫుల్లో, ఈ అగ్రహారానికి ఇతనంత పవర్ఫుల్. నమస్కారం. నమస్కారం. ప్రారంభించండి. చేయగలుగుతున్న ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహా, స్వాహా, నారాయణాయ స్వాహా, స్వాహా, మాధవాయ స్వాహా, స్వాహా. గోవిందాయ స్వాహా, సూర్యకోటి సమప్రభా, స్వాహా, నిర్విఘ్నం కురుమే దేవా. స్వాహా. స్వాహా కాదు, నమః అనాలి. మరి అదే చిట్టు. స్వాహ అంటే చాలని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నమః అనమంటారు. ఇంకో 50 ఎక్కువ ఇస్తారంటే అంటాను. ఇస్తాను. స్వాహ. నమ నమ. ఏది నువ్వు మంత్రం చెప్పు. మంత్రం నేను ముందు మా గురువులు చెప్పేస్తానండి. గురుగారు చెప్పండి. నేను చెప్పమన్నది నిన్ను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నాకు తేలు మంత్రం, పావు మంత్రం తప్ప వేద మంత్రాలు అవి రావు. మంత్రాలు రానివాడి పౌరోహిత్యానికి ఎందుకు వచ్చావు? మంత్రాలు చదవక్కర్లేదు, చివరిలో స్వాహా చెప్తే చాలు 50 రూపాయలు ఇస్తామని తీసుకొచ్చారు. తమకి అది ఎక్కువ అనిపిస్తే 25 చాలు. బావగారు క్షమించాలి, ముగ్గురు వస్తే అశుభం అని 4వ వాడి కోసం వెతికాం. సమయానికి ఇతను కనిపించాడు. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా తీసుకొచ్చేశాం. ఉద్ధరించావు. నువ్వులే వెళ్ళి అలా దూరంగా నిలబడు. స్వాహ అక్కడి నుంచి చెప్పంటారా? అది కూడా మేమే చెప్పుకుంటాం. నువ్వు నోరు మూసుకొని వారు చెప్పినట్టు అక్కడ తగలడు. సంతోషం. వస్తా బావగారు. మంచిది. వస్తానమ్మా. ఇదిగో ఇట్రా తీసుకో. వీడికెందుకండి సంభావన? నువ్వు తీసుకో. వద్దండి, నేను మంత్రాలు చదవలేదుగా. ఇది ఇస్తున్నది మంత్రాలు చదివినందుకు కాదు. ఇంకెక్కడా మంత్రాలు చదవద్దనా? ఏమిటి నువ్వు చదివేది ఈనాడు పేపరా? అవధాని, క్షమించండి. ఆర్ యూ ఎడ్యుకేటెడ్? ఎస్ సార్, ఐఎమ్ ఎంఏ ఎంబీఏ. ఉద్యోగం దొరక్క పౌరోహిత్యానికి వచ్చావు, అవునా? అవును సార్. వేద పఠనం వెగటైపోయి పౌరోహిత్యం నామోషి అయిపోయిన ఈ రోజుల్లో డిగ్రీ ఉండి కూడా పౌరోహిత్యానికి సిద్ధపడ్డావంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందుకే ఈ సంభావన తీసుకో. భవానీ, ఇక మీదట పౌరోహిత్యానికి వెళ్లే ముందు ఈ బ్రాహ్మణ సర్వస్వం పుస్తకం చదువుకొని మరీ వెళ్ళి. వద్దండి, నేను పౌరోహిత్యాన్ని పనికిరాన్ని సరిపోయాను. ఈ వృత్తిని అపవిత్రం చేసే కన్నా ఈ పూలు చేసుకుంటాను. వస్తానండి.